హాయ్ అండి, వెల్కమ్ టు చెరీ ఫ్యాషన్స్ అండ్ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు అందరూ? ఇది కేరళ ట్రిప్లో పార్ట్ 2 అనమాట. అలిపి అండ్ కొచ్చిన్. నేను చాలా ఎంజాయ్ చేసింది మాత్రం అలిపి అనే చెప్పవచ్చు. ఇవన్నీ కూడా అక్కడ కొన్ని పిక్స్ అయితే షేర్ చేశాను. ప్లీజ్ వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ. హాయ్, గుడ్ మార్నింగ్. తెక్కడిలో చూడండి వాతావరణం ఎంత చల్లగా ఉందో. బయట వెదర్ అనమాట ఇది. బాల్కనీ నుంచి మొత్తం కూడా చెట్లే కంప్లీట్గా. నైట్ అంతా రెయిన్ పడుతూ ఉంది. ఇంకా ఫ్రెష్ అయిపోయి కిందికి బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్ళిపోయాం అనమాట. ఫ్రూట్స్, సలాడ్, కాంటినెంటల్, ఇండియన్ అన్ని రకాలు ఉంటాయండి. ఏ చాయిస్ని బట్టి మనకి ఏది కావాలో అది చూస్ చేసుకోవచ్చు. స్టీమ్డ్ ఇడ్లీ, ఫ్రెంచ్ ఫ్రైస్. ఏం తీసుకుంటున్నావు రహస్య? గోబీ పరాటా, పుట్టు పుట్టు ట్రై చేసావా? పుట్టు చట్నీస్. ఇదేంది? సాంబార్, కర్డ్, బాయిల్డ్ ఎగ్స్, కాఫీ. ఫుల్ రెయిన్. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేశాక తెకడి టు అలిపి అయితే జర్నీ స్టార్ట్ అయిపోయింది మాది. అండ్ ఇది వచ్చేసి హోటల్లో స్విమ్మింగ్ పూల్ అండి. ఒక చిన్న క్లిప్ అయితే తీశాను, అది యాడ్ చేశాను. అండ్ తెకడి టు అలిపి వచ్చేసి మనకి 5.5 hours జర్నీ పడుతుంది. మార్నింగ్ 8:30 కల్లా మనం బయటికి వెళ్తేనే అలిపి బోట్కి రీచ్ అయ్యే వరకే మాకు అరౌండ్ 1:30 అట్లా అయిందండి. ఇది మనకి అలిపి వెళ్ళే దారిలో మొత్తం కూడా టీ గార్డెన్, అంతా టీ గార్డెనే ఉంటుంది. మున్నార్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇవి వచ్చేసి అలిపి దగ్గర బ్యాక్ వాటర్స్ అండి. ఆ బ్యాక్ వాటర్స్ దగ్గరనే పక్కకి ఇండ్లు చూసారా? నాకైతే చాలా బాగా నచ్చింది. ఇట్లా చెరువు గట్టుకి ఇండ్లు అసలు ఎంత బాగుందో. ఇంకా మనం బోటింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇవి వచ్చేసి షికారా బోట్స్ అండి. డైలీ ట్రిప్కి అవి యూస్ చేస్తారంట. ఇంకా మనం వెళ్ళే హౌస్ బోట్ బోర్డింగ్ చేయడానికి హౌస్ బోట్కి అయితే దగ్గరికి వచ్చేసాము. ఒక్కొక్క బోట్కి ఒక్కొక్క పేరు అయితే ఉంది. మేము ఎక్కింది అయితే రాయల్ వేవ్స్ అండి. అది డబల్ డెక్కర్ బోట్. కింద మీద మనకి బెడ్రూమ్స్ ఉంటాయి, హాల్, కిచెన్ అండ్ సిట్అవుట్ లాగా బయట. అసలు బాగుంది మాది. సింగిల్ బెడ్రూమ్ బోట్స్ ఉంటాయి, డబల్ బెడ్రూమ్ ఉంటాయి. అంటే మనం పెట్టే ప్యాకేజీని బట్టి కూడా మనకి బోట్స్ అనేవి అలాట్ చేస్తారు. ఇవన్నీ ఒక్కొక్క బోట్కి ఒక్కొక్క పేరు ఉంది చూసారా? అండ్ మా బోట్ అయితే ఇది వచ్చేసింది హౌస్ బోట్. లోపల అంబియన్స్ కూడా చాలా బాగుంది. ఇంకా జర్నీ అనేది స్టార్ట్ అయిపోతుంది. చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్. నాకైతే కేరళ మొత్తంలో అలిపి టూర్ అలిపి బాగా నచ్చిందండి. ఆ బ్యాక్ వాటర్స్ మెయిన్ ఏంటంటే బ్యాక్ వాటర్స్ ప్రశాంతంగా అసలు ఎక్కడో ఇట్లా విహరించేసినట్టు అయిపోయింది అసలు. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే ఫుడ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉందండి. అలిపిలో ఫుడ్ బాగుంది. మనకి ఫుడ్ ఇంక్లూడెడ్ అనమాట. ప్యాకేజ్ వచ్చేసి మనం ఇప్పుడు ఆఫ్టర్నూన్ ఎక్కాం కదా, మార్నింగ్ మళ్ళీ ఇదే ప్లేస్లో మనల్ని అయితే దింపుతారు. ఒక 3 hours తిప్పుతారనమాట మొత్తం బోటింగ్. లంచ్ అండ్ స్నాక్స్ పెడతారు, డిన్నర్ అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్. అండ్ ఇవన్నమాట మా బెడ్రూమ్స్ వచ్చేసి. అండ్ నైట్ 9 o'clock అయితే ఏసీ ఆన్ చేస్తారు. నైట్ 9 నుంచి మార్నింగ్ 6 వరకు వీళ్ళు ఏం చేస్తారంటే ఒక 2-3 hours మనల్ని తిప్పేసి ఇంకా ఒక దగ్గర అయితే హాల్ట్ చేస్తారు. బోట్లన్నీ లైన్గా అక్కడ ఏంటంటే పవర్ హౌస్ ఉంటుంది, బ్యాటరీతో కదా మొత్తం నడిచేది. అక్కడైతే హాల్ట్ చేసి ఇంకా ఛార్జింగ్ పెట్టేసి అప్పుడు మనకి ఏసీ అనేది ఆన్ అవుతుందండి. చూసారా ఈ బర్డ్ ఎట్లా పట్టుకుంటుందో ఫిషెస్ని ఫాస్ట్గా. మనమైతే ఇప్పుడు కిందికి దిగుతున్నాము. కిచెన్ చూపిస్తాను పదండి. ఇది వచ్చేసి కిచెన్. తను లంచ్ కోసము ఫిష్ ఫ్రై చేస్తున్నాడు. ఆల్రెడీ రైస్ కిందంతా అయిపోయింది. ఇంకా మేము వెళ్ళేసరికి 2 అయింది. 2:30, 3 o'clock ఏమో మాకు లంచ్ పెట్టారు. 2:30 అయిపోయిందండి ఆల్మోస్ట్. చూసారా కిచెన్.
ఇంకా లైన్గా ఒక్కొక్క బోట్ అనేది స్టార్ట్ అయిపోతుంది. చూసారు మా బోట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని మేము చూస్తున్నాము విండో నుంచి. అదే చూసారా ఎంత బాగుందో, అటు నుంచి వాళ్ళు ఇటు నుంచి మనము. నాకైతే చాలా బాగా నచ్చిందండి అసలు. salad, cabbage curry, sambar, veg curry, cabbage poriyal, beans, pamphlet, pap, fish rolls, water bottle. చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి మనకి చెరువు పక్కకి, ఇండ్లు షాప్స్. అసలు ఎంత బాగున్నదో అసలు వెదర్ అయితే. అండ్ ఇంకా చూసారా అది బట్ట బస్ స్టాప్స్ మనకి ఎలా అయితే ఉంటాయో అలా ఇక్కడ ఇవన్నీ స్టాప్స్ అన్నమాట. ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కూడా అక్కడ స్టాప్ అయితే ఈ బోట్స్ అనేవి అవుతాయి. డైలీ వేజెస్ సేమ్ మనకు బస్ ఛార్జెస్ ఎలానో అలా అనే వాళ్ళకి ఎక్కడికి ట్రావెల్ చేయాలన్నా ఇలానే ట్రావెల్ చేయాలి వాళ్ళు. ఇప్పుడు ఇక్కడైతే కాసేపు ఆపుతారండి, ఒక 10-15 మినిట్స్. చిప్స్, నమ్కిన్, ఇంకేమైనా స్నాక్స్ కావాలంటే తీసుకోవచ్చు. అండ్ ఏంటంటే ఫిష్, ప్రాన్స్, క్రాబ్స్ ఇవన్నీ కూడా అమ్ముతారు, కానీ టూ మచ్ కాస్ట్. అవి తీసుకుంటే మన దగ్గర బోట్లో ఉన్న వంట వాళ్ళే కుక్ చేసి ఇస్తారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. దానికి ఏం ఛార్జ్ ఏం తీసుకోరు, నైట్ డిన్నర్లో ఇస్తారు. కానీ చాలా అంటే చాలా కాస్ట్ ఉన్నాయండి, తీసుకోకపోవడమే బెటర్. 2000-1500 అట్లా చెప్పాడు ప్రాన్స్ అయితే. ఇంకా బోట్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిందండి. ఈవినింగ్ స్నాక్స్ ఆనియన్ బోండా ఉన్న టీ, కాఫీ ఎవరికి ఏది కావాలో అది చాయిస్ తీసుకోవచ్చు. ఈవినింగ్ సన్సెట్ కూడా చాలా బాగుంది చూడండి. మమ్మీ చూడు, ఇంకా నైట్ అయితే అయిపోయింది, మొత్తం లైటింగ్ అనమాట. అండ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది, టీవీ ఉంది, ఎవరికి ఏది కావాలంటే అదైతే పెట్టుకొని చూడొచ్చు. లైన్గా బోట్లన్నీ ఇంకా అక్కడ హాల్ట్ అయిపోతాయి, హాల్ట్ చేస్తారు. నైట్ డిన్నర్ చికెన్ కర్రీ, బెండి ఫ్రై, దాల్ రోటీ.
ఎలా ఉంది లాస్ట్ బాగుందా? హాయ్, గుడ్ మార్నింగ్. ఎంత ప్లెజెంట్గా ఉందో చూసారా వెదరు. ఏ టెన్షన్ లేకుండా హాయిగా ఉండొచ్చండి ఇట్లాంటి వెదర్లో. అసలు నాకు ఇంకా మన బోటింగ్ జర్నీ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోయింది. ఇంకా మనకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి మళ్ళీ నిన్న మనల్ని ఎక్కడైతే పికప్ చేసుకున్నారో అక్కడైతే డ్రాప్ చేస్తారు. మేము అలిపి టు మళ్ళీ కొచ్చిన్ బ్యాక్ అయితే వెళ్ళాము. అలిపి టు కొచ్చిన్ వచ్చేసి మనకి 1 అవర్ జర్నీ అయితే ఉంటుంది. ఆ మధ్యలో ఇంకా బీచ్ చూసుకొని వెళ్ళామన్నమాట. ఇది మనకు బోట్లో ఇచ్చిన బ్రేక్ఫాస్ట్. ఇడ్లీ సాంబార్ నాకు అంతగా నచ్చలేదు. ఎందుకో ఒకలాంటి సిక్నెస్ అయిపోయింది, వాటర్ సిక్నెస్ లాగా అయిపోయింది. నాకు కొంచెం అన్ఈజీగా ఉండే, ఇంకా తినలేకపోయాను. ఇది వచ్చేసి జూయిష్ కాలనీస్ అండి. ఇప్పుడు మాత్రం మొత్తం షాపింగ్ ఏరియా అయిపోయింది. ఒకప్పుడు పోర్చుగీస్ ఉండేవారంట. అంతా కూడా మనకి షాపింగ్ ఉంటుంది, ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు. మేమైతే అంతా విండో షాపింగ్ మాది, ఏమి కొనుక్కోలేదు. ఇంకా ఆ తర్వాత మహాత్మా గాంధీ బీచ్కి అయితే వెళ్ళిపోయాము. చాలా బాగుంది మహాత్మా గాంధీ బీచ్. అండ్ ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ కూడా ఉంది, ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇదంతా ఈవినింగ్ అనమాట. ఇంకా ఇక్కడితో మన ట్రిప్ అనేది ఎండ్ అయిపోయింది. ఇంకా మాకు కూడా ఓపిక ఎందుకో చాలా అలసిపోయినట్టు అయిపోయింది. ఇంకా ఇది ఒక్క బీచే చూసాము. ఇంకా మధ్యలో బీచ్ నుండి సిటీ అంతా, సిటీ వ్యూ అయితే చాలా బాగుంది. సిటీ వ్యూ అంతా కూడా చూసామన్నమాట. Told you that you can come here, then you can go from here. So you can see the Chinese fish net also. That's it. Look at the left side. This is the Chinese. Okay, bacha. Yeah, fish net. 1505. Then it is Cathedral was 1905. Basilica it is on 1984. Today breakfast. ఇంకా మా ట్రిప్ అయితే ఎండ్ అయిపోయిందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి మేము ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరాము. క్యాబ్ డ్రైవరు మనకి ఎవరైతే టూర్లో అలర్ట్ అయ్యారో అతనే మళ్ళీ మనల్ని పికప్ చేసుకుంటాడు. ఎయిర్పోర్ట్లో అయితే డ్రాప్ చేసేవారికంటే మనం ట్రైన్ అయితే ట్రైన్, ఎయిర్పోర్ట్ అయితే ఎయిర్పోర్ట్ వాళ్ళే పికప్ డ్రాప్ చేస్తారండి, ట్రావెల్స్ వాళ్ళే. అండ్ నో వరీస్ అనమాట. యాక్చువల్గా మేము ట్రైన్ బుకింగ్ ఉండే, అది ఏమైందంటే ట్రైన్ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా సడన్గా అనుకోకుండా ఫ్లైట్ అయితే బుక్ చేసుకోవాల్సి వచ్చింది. ఇది వచ్చేసి కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. బాగుంది, లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద చాలా బాగుంది. అండ్ ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ సపోర్ట్ చేస్తూ ఉండండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్. అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్ అనేవి ఇవ్వండి. ఏమన్నా వీడియోలో ఏమైనా ఇంకేమైనా ఉంటే కనుక సజెషన్స్ అనేది మోస్ట్ వెల్కమ్ అండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.